అది అంతమైపోవలసిందే భూమి మీద. ఆ భూమి మీద ఉన్నటువంటి ఏ ప్రాణైతే ఏకాదశి రోజు విష్ణుమూర్తిని దర్శించుకొని ఆ విష్ణుమూర్తి యొక్క నేత్రాలు మీ మీద పడితే మీరు బలోపేతంగా తయారవుతారు. మీకు చెడిపోయే మీకు మార్గమే ఉండదు. ఆ మోక్ష మార్గంలో వైకుంఠానికి వెళ్తారు అని చెప్పేసి పురాణాలు చెప్తున్నారు. గీతా జయంతి ఒక పక్కన, వైకుంఠ ఏకాదశి ఒక పక్కన, అదేవిధంగా ఈ మార్గశిరార్షము అంటారు కృష్ణమూర్తి. అంటే మాసాలలో నాకు ఇష్టమైన మాసం ఇదే, నేనే మార్గశిర మాసం అంటాడు విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి యోగయాగంలో ఉన్న భగవద్గీతలో కూడా ఈ విధంగా చెప్తూ ఆ విజ్ఞానంలో వచ్చినటువంటి భగవద్గీత ఈ రోజు మార్గశిర మాసం, అదేవిధంగా సూర్యుడు ధనుర్రాశిలోకి వెళ్తున్నటువంటి మాసం. ఒక పక్కన 30 దేవతలంతా ఈ దినాన్ని పవిత్రంగా చూస్తారు. పవిత్ర శ్రద్ధా భక్తులతో మనం ఎప్పుడైతే విష్ణుమూర్తిని మనం తలుచుకుంటూనే ఉండాలి, ఈ రోజంతా తలుచుకుంటూనే ఉండాలి. స్మరణకు अर्जुन सामने मुक्को